శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి వారికి ఫిబ్రవరి 15 పొద్దున్నే ఒక గండం, సాయంత్రం ఇంకొక గండం ఫోన్ వస్తుంది, తప్పించుకోండిలా. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. 2025 ఫిబ్రవరి 15న కుంభరాశి వారికి ఏ విధమైన గండాలు ఎదురు కాబోతున్నాయో, ఏ విధమైన ఫలితాలను పొందుకోబోతున్నారో, పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయో, ఈ రాశి వారికి సంబంధించి ప్రతికూలమైన పరిస్థితులు, అనుకూలమైన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, గోచర రీత్యా, గ్రహచర రీత్యా వీరికి ఉండేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, చేసుకోవలసిన పరిహారాలు, దేవతారాధన గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఆలస్యం చేయకుండా ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే, ఈ రాశి వారు దైవ భక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు, దాన గుణాన్ని అధికంగా కలిగి ఉంటారు. వీరు అలంకార ప్రియులని చెప్పుకోవాలి. ఈ రాశి వారు ప్రత్యేకంగా అలంకారాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అలాగే శుభకార్యాలకు కానీ, స్నేహితుల వద్దకు కానీ వీరైతే కనుక వెళ్లేటప్పుడు వీరి అలంకరణ ప్రత్యేకంగా ఉంటుంది. వీరి మాట తీరు ఎదుటివారిని ఇట్టే కట్టిపడేస్తుంది. వీరితో ఎవరైనా కాసేపు మాట్లాడితే వారి యొక్క పర్సనల్ విషయాలను చెప్పేసుకుంటూ ఉంటారు. అటువంటి మంచి మనసు ఈ రాశి వారికి ఉంటుంది. ఎదుటివారి కష్టాన్ని చూసి చలించిపోతూ ఉంటారు. ఇక ముఖ్యంగా కుటుంబ సభ్యుల పట్ల, జీవిత భాగస్వామి పట్ల, స్నేహితుల పట్ల వీరైతే ఎక్కువగా ప్రేమాభిమానాలను పెంచుకుంటారు. అందరూ నావారే అనే ప్రేమతో వీరైతే అందరినీ ప్రేమానురాగాలతో చూస్తారు. ఏ కష్టం ఎవరికి వచ్చినా కూడా వీరే ముందుగా నిలబడి దాన్ని పరిష్కరించే విధంగా ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఫిబ్రవరి 15న 2025న వీరికైతే గనక ఉదయాన్నే ఒక గండం కలగబోతుంది. అలాగే సాయంత్రం మరొక గండం కలగబోతుంది. మీకైతే గనక ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది. ఈ ఫోన్ కాల్ ద్వారా మీరైతే ప్రతి క్షణం క్షణక్షణం ఆలోచనలో మునిగిపోతూ ఉంటారు. అటువంటి వ్యాపారానికి సంబంధించిన ఒక ఆలోచన అయితే మీ వద్దకు వస్తుంది. దానికి సంబంధించి మీరు ఎంతగానో కలత చెందుతారు. ఎందుకంటే కనుక ఇది మీకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. ఈ వార్త మీరు వినగానే ఇది ఒక పెద్ద గండంలాగా మీకు మారిపోతుంది. ఉదయాన్నే ఒకసారి, అలాగే సాయంత్రం ఒకసారి మీకైతే గనక ఈ పరిస్థితి ఎదురు కాబోతుంది. మీరు దీనిని బట్టి ఏ విధంగా తప్పించుకోవాలా, అలాగే ఇంతటి భారీ నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలా అని మీరైతే గనక ప్రణాళికల్ని వేసుకుంటూ ఉంటారు. ఈ ఫోన్ కాల్ అయితే మీకు మీ స్నేహితుల ద్వారా కానీ, అలాగే మీ కుటుంబ సభ్యుల వారి ద్వారా కానీ, లేదంటే కనుక మీ వ్యాపార భాగస్వాముల ద్వారా కానీ, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి ద్వారా కానీ మీకైతే కలుగుతుంది. వారైతే మీకు చాలా సన్నిహితులని చెప్పుకోవాలి. వారి ద్వారా రాబోయేటటువంటి వార్త మీకైతే ఆర్థికంగా చాలా నష్టం కలిగిస్తుంది. అది మీకు ఎంతగా కోలుకోలేకుండా అయిపోతారంటే కనుక దాని ద్వారా మీరు ఇప్పటి వరకు పొందుకున్న సంతోషాలన్నీ పోతాయని చెప్పుకోవాలి. అంతటి కష్టమైన వార్తనైతే మీరు వినబోతున్నారు. కానీ ఇటువంటి పరిస్థితి మీకైతే రాకుండా మీరైతే ప్రతికూలతల్ని అనుకూలంగా మార్చుకోవటం కోసం మీరైతే శివనామ స్మరణని చేయాలి. అలాగే ఓం నమః శివాయ అని మీ తీరిక వేళల్లోనూ, అలాగే విలువైన పనిని, ముఖ్యమైన పనిని మొదలు పెట్టేటప్పుడు కానీ మీరు కనుక జపించితే గనక మీకైతే కనుక చక్కటి ఫలితాలు కలుగుతాయి. విఘ్నేశ్వరుడికి పూజ చేయడం ద్వారా మీరైతే శుభ ఫలితాలను పొందుకుంటారు. ప్రతి విఘ్నాలు తొలగిపోయి మీకున్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోయి మీకు మంచి జరుగుతుంది. అలాగే మీరు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా చక్కటి పాజిటివ్ వైబ్ అనేది మీ జీవితంలో కలుగుతుంది. నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. దీని ద్వారా మీరు శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. ఇక ఈ రాశి వారికి మిగిలిన అన్ని విషయాలను పరిశీలించినట్లయితే అన్ని విషయాల్లోనూ మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని విషయాలు ప్రతికూలంగాను, కొన్ని విషయాలు అనుకూలంగాను కనిపిస్తున్నాయి. ఈ పరిహారాలను మీరు చేయడం ద్వారా మీరైతే ప్రతికూలతల్ని అనుకూలంగా మార్చుకోగలుగుతారు. చక్కటి ఫలితాలను పొందుకుంటారు. అనుకూలమైన పరిస్థితులు ఏర్పడి జీవితంలో ఉన్నత స్థితికి ఎదగలుగుతారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.